ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అత్యంత వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా పాలిటిక్స్ మళ్ళీ హాట్ టాపిక్గా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేసుకుని తన భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారంటూ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నెల్లూరును వదిలి పల్నాడు జిల్లా నర్సారావుపేట పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసిన అనిల్ సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీ వైపే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. స్థానిక కేడర్ను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పట్టు సాధించడానికి ఆయన వేస్తున్న ముందస్తు అడుగుల వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. నెల్లూరు జిల్లా రాజకీయాలలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మార్కు పాలిటిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014 మరియు 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన అనిల్ ఆ తరువాత జగన్ క్యాబినెట్లో అత్యంత కీలకమైన ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన ముక్కుసూటి ప్రసంగాలు, ఆవేశపూరిత కౌంటర్లతో నిరంతరం వార్తల్లో నిలిచే అనిల్ కుమార్ యాదవ్కు నెల్లూరు నగర పరిధిలో బలమైన అనుచర వర్గం మరియు కేడర్ బలం ఉంది. అయితే గత ఎన్నికల సమయంలో జిల్లాలోని అంతర్గత సమీకరణాలు, పార్టీ సమీక్షల నేపథ్యంలో ఆయన స్థానాన్ని మార్చాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట లోక్సభ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే అక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో పాటు సొంత జిల్లా నెల్లూరులో కూడా పాలిటిక్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నెల్లూరు సిటీ నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణ విజయం సాధించి మంత్రి కావటం, మరోవైపు అనిల్ సోదరుడు రూప్ కుమార్ యాదవ్తో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడడం వంటి పరిణామాలు అనిల్ను కొంతకాలం పాటు రాజకీయంగా క్షేత్రస్థాయికి దూరంగా ఉంచాయి. అయితే భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా ఆయన మళ్లీ తన పాత నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాబోయే 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తన పట్టును నిరూపించుకోవడానికి అనిల్ కుమార్ యాదవ్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పల్నాడు పాలిటిక్స్కు స్వస్తి చెప్పి మళ్లీ నెల్లూరు అర్బన్ కేంద్రంగానే తన కార్యకలాపాలను సాగించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇటీవల జిల్లాలో జరిగిన పలు సామాజిక కార్యక్రమాలు మరియు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల సమయంలో అనిల్ చురుగ్గా పాల్గొని తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. తనపై వస్తున్న మైనింగ్ ఆరోపణలను కూడా ఆయన ఘాటుగా ఖండిస్తూ మీడియా ముందు నిలబడ్డారు. తాను కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే కొంతకాలంగా పాలిటిక్స్కు దూరంగా ఉన్నానని, అంతేకాని జగన్మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని అనిల్ క్లారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, అలాగే స్థానిక లీడర్ల తీరును నిలదీయడానికి తానే స్వయంగా ప్రజల మధ్యకు వస్తానని ప్రకటించడం ద్వారా 2029 రేసులో తాను ఖచ్చితంగా ఉంటాననే సంకేతాలను పంపారు. నెల్లూరు సిటీలో మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి, తనను నమ్ముకున్న పాత కార్యకర్తలను ఏకం చేయడానికి ఆయన అంతర్గత సమావేశాలను నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్కు రీ ఎంట్రీ ఇవ్వడం అంత సులువైన విషయమేమీ కాదు. ప్రస్తుతం అక్కడ కూటమి అండదండలు ఉన్న నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి తోడు అనిల్ కుమార్ యాదవ్ సొంత నియోజకవర్గంలో మరియు వైఎస్ఆర్సీపీ స్థానిక లీడర్లలో ఏర్పడిన గ్రూపు రాజకీయాలను చక్కదిద్దడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. గతంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు కేడర్ను జనసేన వైపు వెళ్లమని అనిల్ చెప్తున్నారంటూ వచ్చిన ఆరోపణలు పొలిటికల్గా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ 2029లో ఇక్కడి నుండి పోటీ చేయాలని భావిస్తే
ముందుగా పార్టీ అధిష్టానం నుండి స్పష్టమైన హామీని దక్కించుకోవాల్సి ఉంటుంది. అలాగే సొంత వర్గంలో అసంతృప్తిని చల్లార్చి కొత్త నేరేటివ్తో ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో నెల్లూరు బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే దానిపైనే అనిల్ పొలిటికల్ కెరియర్ ఆధారపడి ఉంటుంది. అధికారిక కూటమి కూడా అనిల్ దూకుడును అడ్డుకోవటానికి క్షేత్రస్థాయిలో బలమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. మరి ఇరుపక్షాల మధ్య సాగుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్ రాబోయే రోజుల్లో నెల్లూరు రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. బాటం లైన్ ఏంటంటే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 2029 ఎన్నికల టార్గెట్గా నెల్లూరు అర్బన్ పై మళ్లీ ఫోకస్ పెడుతున్నారంటూ వస్తున్న ఇన్సైడ్ వార్తలు జిల్లా రాజకీయాలలో కొత్త వెలిని రగిల్చాయి. పాత కంచుకోటను దక్కించుకోవడానికి అనిల్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి. మరి నెల్లూరు సిటీ పాలిటిక్స్ లో అనిల్ కుమార్ యాదవ్ రీఎంట్రీ ప్లాన్ పై మరియు 2029 ఎన్నికల వ్యూహాలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.